యామిని తండ్రి కోలుకున్నారు. కానీ ఆయనను బాధపెట్టే విషయాలు చేయొద్దు. ఆయన ఏం చెబితే అది చేయడానికి ప్రయత్నించండి అని డాక్టర్ కావాలని రాజ్ ముందు యామిని వైదేహిలకు చెప్పడంతో రాజ్ అదంతా నిజమే అనుకున్నాడు. ఇక యామిని తండ్రి స్పృహలోకి వచ్చాడు. వెళ్ళి చూడవచ్చు అనగానే ముగ్గురు కలిసి చూడటానికి వెళ్ళారు. అప్పుడు యామిని తండ్రి ఆసుపత్రి బెడ్ మీద పడుకొని కోరిక కోరుతున్నాడు రాజ్ని. నేను వెళ్ళిపోయేలోపు నా కూతురు యామిని పెళ్ళి చూడాలి బాబు. నా కూతురు జీవితం ఏమవుతుందో అన్న భయం ఎక్కువైంది బాబు. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకో ప్లీజ్, చేసుకుంటానని నాకు మాట ఇవ్వు అంటూ తెలివిగా మాట తీసుకుంటాడు. రాజ్ అయిష్టంగానే యామినిని తండ్రి చేతిలో చేవేసి, అంకుల్ మీరు దిగులు పడకండి, నేను యామినిని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు నమ్మకంగా. ఇక యామిని తల్లిదండ్రులు సంబరపడుతుంటే రాజ్ మాత్రం అక్కడి నుంచి వెళ్ళి బయట వైపు ఒంటరిగా ఆలోచిస్తూ, ఇక ఇంతలో అప్పు అక్కడికి వచ్చి, అప్పు ఇదే ఆసుపత్రి, ఆ రోజు మీ బావను ఆ డాక్టర్ సతీష్ యామిని ఇద్దరు కలిసి భయపెట్టారు, కన్ఫ్యూజ్ చేశారు, వాణ్ణి అసలు వదిలిపెట్టొద్దు అప్పు అంటుంది. వెంటనే కావ్య చాలా ఎమోషనల్గా, మీ బావకు ఏం కాలేదు, చూసావా విన్నావా, తను బతికే ఉన్నాడు అంటూ ఎమోషనల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్క ఆగు అని అప్పు అరుస్తున్నా ఆగదు. ఇక అప్పుడే డాక్టర్ సతీష్ అప్పుతో, మేడం ఆ వీడియో నరేష్తో నా ఫుటేజ్ తీసేయండి, అన్నీ నిజాలే చెప్పాగా అనగానే అప్పు, ఏ ఫుటేజ్ డాక్టర్, మీ ఆవిడ మీద ఒట్టుగా నా దగ్గర ఏ వీడియో లేదు అని తుర్రుమంటుంది. ఇక రాజ్ యామిని తండ్రికి మాట ఇచ్చి బయటికి వెళ్ళగానే యామిని వైదేహిలు సంబరంగా ఎస్ అని నవ్వుకుంటారు. డాడీ అద్భుతంగా చేశావు, రాజ్ నిజమే అనుకున్నాడు అని తండ్రితో సంబరంగా అంటుంది. నిజానికి రాజ్ మాటిచ్చి వెళ్ళే వరకు వైదేహి ఏడుపు, యామిని తండ్రి గుండె నొప్పి నిజమే అని నటించారు. గత ఎపిసోడ్లో నేటికి ఇది డ్రామా అని రివీల్ అయ్యింది. ఇక కావ్య అప్పుడే ఆసుపత్రిలో ఉన్న గుడిలో నువ్వు ఉన్నావు దేవుడా అని దండం పెట్టుకొని తిరిగి చూస్తే కాస్త దూరంలో రాజ్ ఒంటరిగా ఆలోచిస్తూ కనిపిస్తాడు. ఇంతలో అప్పు వచ్చి అక్క అనగానే అప్పు మీ బావ అని వేలు పెట్టి చూపిస్తుంది. అప్పు రాజన్ కళ్ళారా చూసి ఆనందంతో చాలా సంతోషిస్తుంది. అక్క బావ గతం మర్చిపోతే ఏమైంది, నువ్వు వెళ్ళి నిజం చెప్పు, ఇంకా ఆలోచించడం దేనికి అంటూ అప్పు ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ని యామిని పరుగున వచ్చి హక్ చేసుకొని పెళ్ళికి ఓకే చెప్పినందుకు థ్యాంక్స్ బావా అంటుంది. యామిని మాటల్ని విని కావ్య మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటక్క, పెళ్ళేంటక్క అని నోరు వెళ్ళబెడుతుంది అప్పు.